తల్లి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు, ఆ వెంగమాంబ గారికి నేను చెప్తా ఉన్నాను, మీ వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది. మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి, అంటే ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట. ఈ పెద్ద మనిషికి, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఇంక ఏమీ దొరకనట్టు, ఇంత నీచానికి కూడా ఒడిగడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత నీచమైన రాజకీయం, ఒక ఆడపిల్లని దగ్గర ఒక ఆడపొడుచుని, పాపం ఆడపొడుచుని పెట్టుకొని ఆడపొడుచు చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా, మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు, మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ, మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను. డిఫమేషను లీగల్గా, అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆవిడకి కూడా ఎస్పీ గారు కూడా దీన్ని మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేసి దీని చుట్టూ ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఇదంతా కంప్లీట్గా కాన్స్పిరసీ అంతా బయటికి తీస్తాను. వదిలే సమస్య లేదు. 18 నెలలుగా పార్టీలో ఉండి పార్టీ భవిష్యత్తు ఇస్తే పార్టీలో ఎదిగి పార్టీకి ద్రోహం, పార్టీ ఎమ్మెల్యేకి ద్రోహం, ఒక్క పైసా ప్రజలకు ఉపయోగపడింది చేసింది లేదు. 18 నెలలు ఒక బచ్చా బ్లాక్ మెయిలర్ని పెట్టుకొని, పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే దీని వెనకాల లీగల్గా వెళ్తున్నాం కాబట్టి పేర్లు చెప్పాలని చెప్పట్లేదు. మొత్తం డేటా అంతా తీస్తున్నాం, దీని వెనకాల ఎవరున్నారనేది. దాదాపుగా 25 లక్షల దాకా ట్రాన్సాక్షన్ చేసి పనికి మాలిన వీడియో చేయించారు. సో నేను చెప్పేది ఒకటే, జర్నలిస్ట్ మిత్రులకి దయచేసి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మీకు ఏదైనా కూడా, ఎక్కడైనా కూడా ఏదైనా వీడియో వచ్చినా ఏం చేసినా కూడా చాలామంది పాపం సలహాలు ఇస్తున్నారు, వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, జరిగిందా జరగలేదా ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలిసిపోతుంది కదా దాంట్లో ఏముందనేది. తర్వాత ఇంకొకటి, ఆ అమ్మాయి సంవత్సరం రోజుల నుంచి, వెంగమాంబ గారు సంవత్సరం రోజు నుంచి వర్క్ చేసామని చెప్పారు. నా ఫోన్లో నా వాట్సాప్ చాట్స్, అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లో 2 చాట్స్ ఉన్నాయి. 2 చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషను అక్టోబర్ 2024 వాట్సాప్ చాటు, 28 మెసేజ్లు అన్రీడ్ మెసేజెస్. ఇది ఎందుకు నేను చాట్ ఓపెన్ చేయలేదంటే నాకు లీగల్గా కావాలి, దీన్ని నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను.